హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో గణేష్ ఫెస్టివల్ అంటే ఒకే ఒకటి గుర్తొస్తుంది. అది ఖైరతాబాద్ గణేష్. కాని ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా ఇండియాలోనే బిగ్గెస్ట్ గణేష్ ఐడల్గా అయింది? మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1954లో మొదటిసారి ఖైరతాబాద్లో చిన్న గణేష్ని విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ టైంలో దాని హైట్ కేవలం 1.5 ఫీట్ మాత్రమే. ప్రతి సంవత్సరం భక్తులు కోరికతో విగ్రహం హైట్ పెంచుతూ వచ్చారు. ఇప్పుడు అది 50 నుండి 70 ఫీట్స్ హైట్లో ఉంటుంది. అందుకే దీనిని ఖైరతాబాద్ చంటి వినాయకుడు నుండి గజాననుడు అని అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం గణేష్ థీమ్ వేరేలా ఉంటుంది. మిథాలజీలోని కొత్త కథలు, కొత్త రూపాలు చూపిస్తూ ఐడల్ని డిజైన్ చేస్తారు. లాస్ట్లో నిమజ్జన సమయంలో లాక్స్ ఆఫ్ డెవోటీస్ వచ్చి శ్రీ గణేశ్య నమః అంటూ కీర్తనలు చేస్తారు. హైదరాబాద్లో ఇది ఒక ఫెస్టివల్ అండ్ కార్నవల్ లా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, ఖైరతాబాద్ గణేష్ అంటే కేవలం ఐడల్ కాదు. ఇది హైదరాబాద్ యొక్క డివోషన్, యూనిటీ మరియు కల్చర్కి సింబల్. ఈ గణేశుని విగ్రహాలను ప్రతి ఇయర్ హైట్ మరియు రూపాన్ని వేరువేరు విధాలుగా చేస్తారు. ఇప్పుడు మనం ఎంత హైట్ లో చేశారో మరియు ఏ విధంగా చేశారో ఎవరు చేయించారో చూద్దాం. ఖైరతాబాద్ గణేష్ 1954 టు 2025. 1954లో 1 అడుగు ఎత్తు మరియు మొదటి విగ్రహం సింగారి శంకరయ్య గారు ప్రతిష్ఠించారు. 1955లో 2 అడుగులు ఎత్తు మరియు కొంతమంది స్థానికులు కూడా కలిసి ప్రారంభించారు. 1960లో 7 అడుగులు ఎత్తు మరియు మొదటిసారి పత్రికల్లో వార్తలు వచ్చాయి. 1965లో 12 అడుగులు ఎత్తు మరియు భక్తులకు అన్నదానం ప్రారంభించారు. 1970లో 17 అడుగులు ఎత్తు మరియు పెద్ద పందిరి నిర్మించారు. 1975లో 22 అడుగులు ఎత్తు మరియు భక్తులు వేలల్లో చేరడం మొదలైంది. 1980లో 27 అడుగులు ఎత్తు మరియు హైదరాబాదులో ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1985లో 32 అడుగులు ఎత్తు మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 1990లో 37 అడుగులు ఎత్తు మరియు విగ్రహానికి భారీ విరాళాలు అందాయి. 1995లో 42 అడుగులు ఎత్తు మరియు అంతర్జాతీయ మీడియా కవరేజ్ వచ్చింది. 2000లో 47 అడుగులు మరియు మిలీనియం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. 2003లో 50 అడుగులు ఎత్తు గోల్డెన్ జూబ్లీ వేడుకలు. 2007లో 54 అడుగులు ఎత్తు మరియు దశావతార థీమ్ విగ్రహం. 2011లో 58 అడుగులు మరియు భారత్లోనే అతి పెద్ద గణేష్ విగ్రహంగా మారింది. 2013లో 60 అడుగులు ఎత్తు మరియు అప్పటి వరకు అతి ఎత్తైన విగ్రహంగా మారింది. 2019లో 61 అడుగులు ఎత్తు మరియు రికార్డు స్థాయి ఎత్తుని నెలకొల్పింది. 2020లో 9 అడుగులు ఎత్తు కరోనా కారణంగా చిన్న విగ్రహం పెట్టారు. 2021లో 40 అడుగులు ఎత్తు మరియు నియంత్రిత దర్శనం కల్పించారు. 2022లో 50 అడుగులు ఎత్తు మరియు మొదటిసారి ఎకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాన్ని పెట్టారు. 2023లో 63 అడుగులు ఎత్తు చరిత్రలోనే అతి ఎత్తైన విగ్రహం పెట్టారు. 2024లో 70 అడుగులు ఎత్తు మరియు 70 ఏళ్ల అయినా సందర్భంగా భారీ విగ్రహం పెట్టారు. 2025లో 69 అడుగులు ఎత్తు మరియు విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహాన్ని పెట్టారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి మరియు మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ లో చెప్పండి మరియు ఇంకా ఇలాంటివి పవర్ఫుల్ స్టోరీస్ మరియు నాలెడ్జ్ ఫ్యాక్ట్స్ కోసం బుల్లెట్ నాలెడ్జ్ విత్ ఏకేని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.